Hello, this is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. ఏ పేషెంట్ వచ్చినా సరే జస్ట్ మేము వెయిట్ తగ్గమని చెప్తాం అనమాట. అసలు ఒబేసిటీకి వెయిట్ తగ్గడానికి ఇన్ఫర్టిలిటీకి ఏంటి మేడం ప్రాబ్లమ్స్ అని చెప్పి చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. జనరలీ ఒబేసిటీ మూలంగా ఏమవుతుందంటేనండి చాలా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మన బాడీలో డెవలప్ అవుతుంది అనమాట. వాటికి మోస్ట్ కామన్ గా ఎఫెక్ట్ అయ్యేవి స్పర్మ్ సెల్స్ ఉంటాయి మేల్స్ లో, ఆడవాళ్ళలో అయితే ఎగ్స్ ఉంటాయి అనమాట. సో మేల్స్ లో ఒబేసిటీతో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ వాళ్ళకి ఒబేసిటీ ఉండటం మూలంగా ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం మొదలు పెడుతుంది. దాని మూలంగా స్పర్మ్ ప్రొడక్షన్ కానీ స్పర్మ్ కాన్సన్ట్రేషన్, మొటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ ఆఫ్ ద స్పర్మ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సెకండ్, ఒబేసిటీ ఉన్న పేషెంట్ కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు డిఎన్ఏ ఆఫ్ ద స్పర్మ్ డ్యామేజ్ అవుతుంది. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరగడం అనేది జరుగుతుంది అనమాట. థర్డ్ పార్ట్, టెస్టిస్ చుట్టూతా ఉండే లేయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫ్యాట్ అనేది ఎక్కువ గుమ్మిగుట్టడం మూలంగా టెంపరేచర్స్ పెరుగుతాయి. అగైన్ హై టెంపరేచర్స్ ఉన్న ప్లేసెస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. వీటన్నిటితో పాటు ఒబేసిటీ ఉన్న పేషెంట్ కి యాడెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే డయాబెటీస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది, బీపీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అంటే లిపిడ్ అబ్నార్మాలిటీ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ అన్హెల్దీ వాతావరణం మూలంగా స్పర్మ్ అనేది శక్తివంతం అనేది తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. సో వెయిట్ తగ్గడం ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. వీటితో పాటు 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ అవడం ద్వారా స్పర్మ్ క్వాలిటీ పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. స్పర్మ్ మనకి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాము, ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే ఖచ్చితంగా వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేసి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వాడడం ద్వారా వెయిట్ తగ్గించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ వర్స్.